హలో ఫ్రెండ్స్, 3 days బ్యాక్ మనది సెకండ్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ ఒకసారి మనది స్లాబ్ కంప్లీట్ అయిపోయినాక ఇది వచ్చేసి మొత్తం దీనికి 76 కాలమ్స్ ఉన్నాయి మనది ఈ స్లాబ్లో. ఇది 3 days బ్యాక్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక దాని నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 days మనం వాటర్ పెట్టాము. ఈ వాటర్ కూడా మనం ఎవ్రీ 3 daysకి ఒకసారి మనము చేంజ్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు వాటర్ రీఫిల్ చేస్తున్నాం మళ్ళీ. ఈ వాటర్ తీసేయడానికి కారణం ఏంటంటే ఈ పైన ఫ్లోర్, దీని పైన ఫ్లోర్కి మనము ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్లాబ్ కంప్లీట్ అయిపోయినాక ఒక 3 days వాటర్ పెట్టినాక వాటర్ చేంజ్ చేసే టైంలో మనము ఈ కాలమ్స్ అన్నీ మళ్ళీ మనము మార్కింగ్ పెట్టి టోటల్ స్టేషన్ పెట్టి మార్కింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మార్క్ చేస్తున్నారు. మార్కింగ్ చేశాక దానికి మనము స్టార్టర్లు వేయాల్సి ఉంటుంది. ఇట్లా వీళ్ళు స్టార్టర్స్ ఇట్లా క్యాష్ చేసి ఇట్లా పెట్టి ఇలా మనం స్టాటస్ కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా మనం మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్కి అనుగుణంగా మనం స్టాటస్ కంప్లీట్ చేస్తాం. దీనిపైన మనము ల్యాపింగ్ చేసి ఈ పైనకి వెళ్తాం. ఈచ్ ఫ్లోర్ స్లాబ్ హైట్ వచ్చేసి మనది 11 feet ఉంటుంది. సో దీనికి మనము వాడే మెటీరియల్ కూడా అంతా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. OPC 53 grade సిమెంట్ మనం స్లాబ్కి యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్లాబ్ క్యాస్టింగ్ అయిపోతుందో అయిపోయిన సెకండ్ డేనే మనము ఈ సైడ్స్ అనేవి తీసేస్తాం అనమాట. సైడ్ యొక్క సెంటరింగ్ బాక్సెస్ తీసేస్తాం. ఎందుకంటే దీనికి సైడ్కి క్యూరింగ్ అవ్వాలని చెప్పేసి సెంటరింగ్ బాక్సెస్ తీసేస్తాం. అండ్ మనము వెన్ ఇట్ కమ్స్ టు మార్కింగ్ ఎందుకు పెట్టుకుంటామంటే పైనకి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా షేప్ అవుట్ అవుతాయి అనమాట. కొంచెం దాన్ని మనము ఏమన్నా షేప్ అవుట్ అయితే ఇట్లా దాన్ని మనము రాడ్ బెండింగ్ చేసి ఆ మార్కింగ్కి అనుగుణంగా మనం దాన్ని స్టార్టర్ పోసుకొని పైనకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వాటర్ అంతా అది తీసేసినాము. అండ్ వాటర్ కూడా ఎవ్రీ 3 daysకి ఈ సమ్మర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 3 daysకి మనం వాటర్ అనేది తీసేసి మళ్ళీ రీఫిల్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే హీట్ వాటర్తోని క్యూరింగ్ అంత బాగా జరగదు. సో అండ్ టోటల్ స్టేషన్ వల్ల పని అయిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇదండి. ఫర్ మోర్ such contents, please do subscribe to our YouTube channel and please share, like and comment.